హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా బాబీ డియోల్ విలన్గా నటించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా పొంగల్ రేసులో ఉండడంతో ప్రమోషన్స్ షురూ అయ్యాయి. మరో 4 రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు జరిగిన బిజినెస్ లెక్కలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రైలర్ తర్వాత బిజినెస్ మరింత పెరిగినట్టు తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే డాకు మహారాజ్ మూవీ ఎంత బిజినెస్ చేసిందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం తెలుగు భాషలోనే విడుదల కానుంది. మరి ఈ సినిమా బిజినెస్ లెక్కలను ఒక్కసారి పరిశీలిస్తే నైజాంలో ఈ సినిమా 21 కోట్లు, ఏపీలో 51 కోట్లకు అమ్ముడుపోయిందని తెలుస్తుంది. ఇలా నైజాం, ఏపీలో కలిసి 72 కోట్ల బిజినెస్ జరిగిందట. అలాగే కర్ణాటకలో 4 కోట్లు, మొత్తం ఇండియాలో కలిపి 1.5 కోటి, ఓవర్సీస్లో 8 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. మొత్తంగా ఈ సినిమా 87 కోట్ల వ్యాపారం జరిగిందని తెలుస్తుంది. ఇది బాలకృష్ణ కెరీర్లోనే అత్యధికం కావడం విశేషం. గత మూవీ భగవంత్ కేసరి 65 కోట్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు డాకు మహారాజ్కి బిజినెస్ పెరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 190 కోట్ల గ్రాస్ సాధించాలి. సినిమాకి ఉన్న హైప్ని బట్టి చూస్తే అది ఈజీ అనే అర్థమైపోతుంది. అందులోనూ సంక్రాంతి సీజన్ కావడంతో సినిమా బాగానే కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన ఈ సినిమా లాభాలను అందుకోవడం ఖాయం. మరి ఏ మేరకు ఆడుతుందో వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.